అంత బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ మీ ముందు మాట్లాడే అలవాటు పోయింది, 3 ఏళ్ళైంది. సో బేసిక్గా యాజ్ రాజు గారు సెడ్, ఫస్ట్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూస్ ఆన్ ద టీజర్ అండ్ ఆ వ్యూస్ని బట్టి అన్నీ చెప్తుంటే రియలీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అల్టిమేట్గా సినిమా తీసేది ప్రేక్షకుల కోసం. సో ఆ ప్రేక్షకులు ఆ టీజర్ అనేది ఇట్స్ జస్ట్ యునో కైండ్ ఆఫ్ ఫీలర్. సో సినిమా ఇలా ఉండబోతుంది అని. సో ఆ చిన్న 1 minute, ఆ 19 seconds 20 seconds వదిలిదానికి ఈరోజు వచ్చిన ఈ రెస్పాన్స్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. బట్ రాజుగారు చెప్పినట్టు May 9th రోజు డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అ టీమ్ మేమందరం చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉన్నాం. ఐ థింక్ ద బెస్ట్ ఫీలింగ్ ఇస్ దట్ ఒక సినిమా అనేది ఒక ట్రస్ట్ మీద ఫామ్ అవుద్ది. దట్ ఈస్ ద యాక్టర్, ద మెయిన్ యాక్టర్, ఇప్పుడు మహేష్ గారు కానీ, ఒక ప్రొడ్యూసర్స్ కానీ, ఒక డైరెక్టర్. సో దిస్ ద ట్రయాంగిల్ ఆఫ్ ట్రస్ట్ దట్ వీ ఆల్వేస్ థింక్. సో సినిమా ఎండ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కడో ఫ్రిజిల్ అవుట్ అవుతాం, ఏదో అవుతాం. బట్ నిజంగా ఈ సినిమా జర్నీ ఎలా ఉండిందంటే ఐ షుడ్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్, బికాస్ ఫర్ ద సపోర్ట్. ఎంత సపోర్ట్ ఇచ్చారంటే నాకు నిజంగా నేను అడిగింది ఎక్కడ కూడా కాదనలేదు. సో ఐ టేక్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఫిలిం బికాజ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్ ఫస్ట్లీ. ఎందుకంటే ఈ సినిమాని నమ్మిన విధానం కానీ, వాళ్ళు ఒక కథను నమ్మి, అంటే నాకు రాజుగారి దగ్గర కానీ నచ్చేది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే కొంతమంది అంటే బడ్జెట్ ఏంటి ఇవేంటి అని డిస్కషన్స్ ఉండవు. కథను బట్టి ఏంటి మనం ఏం చేయొచ్చు అనే ఒక ఇది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారికి, దత్ గారికి, పీవీపీ గారికి నన్ను ఇంతగా నమ్మినందుకు. అండ్ మహేష్ గారి గురించి ఫస్ట్ చెప్పాలి. ఐ థింక్ అందరూ చెప్తూ ఉంటారు ఆయన డైరెక్టర్స్ యాక్టర్ అని. బట్ నిజంగా ఈ సినిమాకి ఆ రిషి అనే క్యారెక్టర్కి ఆయన పోసిన అంటే హీ జస్ట్ బ్రీత్ లైఫ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీ నమ్మకం, మీ ట్రస్ట్ అండ్ యువర్ సపోర్ట్ ఈజ్ వాట్ డ్రోవ్ ద టీమ్. అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్. హరి సాల్మన్, నాతో ఫస్ట్ నుంచి కథ మీద ట్రావెల్ చేసిన హరి సాల్మన్ గారికి, మోహనన్ గారికి, ఈరోజు విజువల్స్ చూశారు మీరు. దేవి ఫర్ హిస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఇంకా ఒకటే పాట రిలీజ్ అయింది, ఇంకా 5 పాటలు రాబోతున్నాయి. సో యుల్ ఆల్ బీ థ్రిల్ విత్ ద మ్యూజిక్, అది మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ దేవి సో మచ్. అండ్ ఎడిటర్ ప్రవీణ్ గారికి, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ గారికి, అండ్ రామ్ లక్ష్మణ్కి, అండ్ లిరిక్స్ ఓన్లీ శ్రీమణి, 1 single card. సో థ్యాంక్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ యునో డైరెక్టర్ నీడ్స్ అ గుడ్ టీమ్ అండ్ ఓన్లీ దెన్ యునో ఇలాంటి ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. సో రియలీ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ హూ బిహైండ్ మీ ఫర్ లాస్ట్ అట్లీస్ట్ 1 year. ఈ షూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 months అవుతుంది. సో నన్ను సపోర్ట్ చేసిన టీం అందరికి కూడా ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఆల్. థ్యాంక్ యూ. అయిపోయిందండి, షూటింగ్ అయిపోయింది. జస్ట్ షూటింగ్ 1 song అండ్ 1 more song is left. షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, అండ్ ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ జరుగుతుంది, సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్ ఫర్ May 9th. సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు టీజర్ చూసారుగా, 4th కూడా ఉంటాయి ఇంకా. అంటే బేసిక్గా అంటే ఇది కథ ఏంటంటే, ఇప్పుడు ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది, ప్రతి జీవితానికి ఒక జర్నీ ఉంటుంది. ఇప్పుడు మీకు కథ ఉంటుంది, మీకు జర్నీ ఉంటుంది. బికాస్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఈరోజు ఎక్కడికి వచ్చారు. సో ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ స్టోరీ అండ్ ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ జర్నీ. దట్స్ వాట్ వీ బిలీవ్డ్ ఇన్ అండ్ వీ బిలీవ్ ఇన్ యాక్చువల్లీ. సో ఇది ఒక రిషి అనే క్యారెక్టర్ ఒక జర్నీ. అందుకే మేము ఫస్ట్ నుండి కూడా మీరు చూస్తే August 9th టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆ రిషి అనే క్యారెక్టర్ని స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయడానికి కారణం అదే. అంటే ఇందులో మీ జీవితం ఉంటుంది, మీ పక్క వాళ్ళ జీవితం ఉంటుంది, మీ కుటుంబం ఉంటుంది. సో దిస్ స్టోరీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. ఇట్ ఈస్ ఎవ్రీబడీ స్టోరీ. రేపు సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెండ్షిప్కి ఇమోట్ అవుతారా, లేకపోతే మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి ఇమోట్ అవుతారా, లవ్కి ఇమోట్ అవుతారా, ఇట్స్ ఆల్ ఇన్నర్ ఫీలింగ్. అంటే ఒక ఊపిరి సినిమా తీసిన తర్వాత ఐ గాట్ టు నో వాట్ ఇట్ ఈస్. అంటే ఒక రెస్పెక్ట్ అండ్ రిలేషన్షిప్స్ మీద, ఒక బాండింగ్స్ మీద. సో ఇవన్నిటితో పాటు అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్, బికాస్ సూపర్ స్టార్ మహేష్ గారు ఉన్నారు, సో హ్యావింగ్ ద కమర్షియల్ దిస్ థింగ్ ఇంటాక్ట్, అది పక్కన పెట్టలేం బికాస్ ఆఫ్ ఇట్ స్టార్డమ్. సో దట్స్ వాట్ టుక్ అస్ మోర్ టైమ్. ఎందుకంటే మేము అనుకుంటున్న కథతో పాటు అట్ ద సేమ్ టైం కీపింగ్ మహేష్ గారు ఇమేజ్ ఇన్ మైండ్ అండ్ నిట్టింగ్ ఇట్
త్రూ ద కథను అనుకుంటూ అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ స్టార్డం పక్కన పెట్టకుండా, సో ఆ నిట్టింగ్కే మాకు కొంచెం టైం పట్టింది కథకి. అంటే బేసిక్గా నేను కథ చెప్పినప్పుడు నాకు నిజంగా తెలియదండి అది 25th ఫిల్మ్ అని. ఎందుకంటే నేను మహేష్ గారికి ఊపిరి అయిపోయిన నెల రోజులకే ఒక లైన్ చెప్పాను, తర్వాత 6 monthsకి కథ చెప్పాను. బట్ ఆయనకున్న ప్రయర్ కమిట్మెంట్స్ వల్ల ఐ సెడ్ బికాస్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ యూ ఓన్లీ సార్, సో ఐ జస్ట్ రైట్ ఇట్ అండ్ దెన్ విల్ గో ఫార్వర్డ్ అనే దీంట్లోనే ఉన్నాం. సో అప్పటికి నాకు తెలియదు నా 25th సినిమా అవుద్ది అని. సో బేసిక్గా లేటర్ వి గాట్ టు నో దట్ ఇట్ ఈస్ బికమింగ్ అ 25th ఫిల్మ్, ఇట్స్ బికమింగ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. So that's how it's been, and I think 25th film these days is really a landmark film. And ఇప్పుడు ఇంతకు ముందు లాగా 100 films అవి లేవు. సో బేసిక్లీ ఇయర్కి ఒక సినిమా, ఇయర్ 2 yearsకి ఒక సినిమా, బేసిక్లీ ఫర్ స్టార్. సో అందుకని 25th film ఈజ్ రియలీ అ ల్యాండ్ మార్క్. అండ్ ఐ కెన్ అష్యూర్ ఆల్ ద ఫ్యాన్స్, అందరికీ మాత్రం నేను ఒకటి చెప్పగలను, ఇది డెఫినెట్గా యాజ్ అ 25th film కాదు, మహేష్ గారి కెరీర్లో, నా కెరీర్లో, రాజు గారికి, దత్ గారికి, పివి గారు అందరికీ కెరీర్లో కూడా దిస్ విల్ రిమైన్ యాజ్ అ ల్యాండ్ మార్క్ ఫిలిం. అది మాత్రం నేను చెప్పగలను. డెఫినెట్గా అదే చెప్పాను కానీ నా జీవితం కూడా ఉంటుంది ఈ సినిమాలో, మీ జీవితం కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇట్ ఈస్ సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. అంటే మనం రోజు పొద్దున్న లేస్తే మన ఇంటి బయట అడుగు పెట్టేది టు ఫైండ్ అవర్ సక్సెస్. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ హంట్. మైట్ బి మీరున్న మీ జాబ్లో కావచ్చు, నేనున్న నా జాబ్లో కావచ్చు, ఆయన జాబ్లో కావచ్చు, ఎనీబడి హియర్. సో బేసిక్లీ ఇట్ ఈస్ ఎవ్రీబడీ స్టోరీ. ఇది ప్రతి ఒక్కరి కథ. అంటే బేసిక్లీ కోర్స్ మీరు మహేష్ గారి లాగా కొడితే ఒక ఎగిరి పడకపోతే దట్ ఈస్ ఆల్ అ కమర్షియల్ దిస్ థింగ్. బట్ ఆన్ ద బేస్ లైన్ మీరు అందరు ఇది అందరి కథ. ఇట్స్ యాక్చువల్లీ ఎవ్రీబడీస్ లైఫ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ ఆల్ ఫర్ షూర్. ఇదండి ఎగ్జాక్ట్ యాజ్ యూ సెడ్, ఒక మనిషి జర్నీ, ఒక రిషి అనే ఒక క్యారెక్టర్ జర్నీ. బేసిక్లీ ఈ సినిమా రాయడం అంటే ఒక క్యారెక్టర్ ఒక హీరోలో, అంటే హీరో జర్నీ వైపు అంటే అవ్వడం అండి కథ. బేసిక్గా ఒక హీరో అని పెట్టుకొని సినిమా మొదలు పెట్టలా. ఐ థింక్ మహేష్ గారు నేను నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అదే అన్నారు, మీరు ఏం నమ్ముతున్నారో అదే రాయండి వంశీ, డోంట్ కైండ్ ఆఫ్ ఇది అన్నారు. బట్ ద బేసిక్లీ నేను చెప్పింది అదే, బికాస్ ఈ స్టార్డమ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, బికాస్ పీపుల్ హ్యావ్ అ సర్టన్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మహేష్ గారు పోస్టర్ పడింది అంటే గోడ మీద, నేను టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తున్నాను అంటే నాకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక సూపర్ స్టార్. ఎందుకంటే ద ఇమేజ్, ద ఆరా ఇస్ సో బిగ్. సో దానికి తగ్గట్టుగానే వీ హ్యావ్ ద స్క్రిప్ట్ అండ్ హిస్ స్టార్డమ్ అండ్ ద వే హీ బ్రీత్ ద క్యారెక్టర్ ఇన్ టు రిషి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ని తీసుకొని ఆయన రేపు చూసిన మీరు మెయిన్ అయిన తర్వాత మీరే చూస్తారు. అండ్ ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అండి. అవును అవును, ఐఎమ్ హ్యాపీ అండి. ఐఎమ్ రియల్లీ కంటెంట్ అబౌట్ వాట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకు వెయిట్ చేయాల్సిన నాకేం లేదు. నా నెక్స్ట్ సినిమా కూడా 3 years తీసుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ మై ఫిలిం షుడ్ రిమైన్. దట్స్ వాట్, బికాజ్ ఆఫ్టర్ ఊపిరి దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే ఊపిరి ఇచ్చిన ఒక రెస్పెక్ట్ కానీ, ఒక హై కానీ, ఐ థింక్ దట్ వాజ్ ద థింగ్. సో ఐ డోంట్ మైండ్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్విన్స్డ్ విత్ ద కంటెంట్. ఇప్పుడు ఆ కంటెంట్, ఇప్పుడు ఒక్కొక్క కథకు ఒక జర్నీ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కోటికి వెళ్ళాలంటే ఒక టైం పడుతుంది, ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ఒక టైం పడుతుంది. ప్రతి కథకు ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీ టైం ఎందుకంటే ఆయన మైండ్లో పెట్టుకొని చేసింది ఇది. సో బేసిక్గా బేసిక్లీ మై దిస్ థింగ్ వాజ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ మహేష్ సార్. అండ్ నేను ఆయన కథ చెప్పినట్టు అఫ్కోర్స్ ఆయన పెట్టుకునే కదా చేస్తాను నేను. సో దట్స్ హౌ వి వెంట్. అండ్ అఫ్కోర్స్ ఇట్ వాస్ డిజైన్ ఫర్ మహేష్ సార్. అండ్ రేపు మీరు కథ చూసినప్పుడు కూడా మీరు అదే ఫీల్ అవుతారు. అంటే ప్లేయింగ్ అ కాలేజ్ స్టూడెంట్ వాజ్ నాట్ ఈజీ అండి, బట్ ద వే హీ టుక్ ఇట్ ఇన్సైడ్, ఆయన అంటే ద వే హీ షేప్డ్ అప్ హిస్ బాడీ ఫర్ దాట్, ద వే హీ అంటే కొత్త లుక్ బేసిక్గా అది. సో అండ్ టుమారో వెన్ యూ సీ యూ విల్ బీ షాక్డ్ అసలు దట్ వేరియేషన్స్ ఇన్ ద ఫిల్మ్, అసలు ద వే హీ క్యారీడ్ ఇట్, ద వే హీ డిడ్ ఇట్, ఇట్ ఈస్ అమేజింగ్ అసలు. అండ్ వీఆర్ ఆల్ థ్రిల్డ్. ఎందుకంటే మొన్నే దేవి కూడా ఫస్ట్ హాఫ్ చూశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్ళింది. సో ద హోల్ టీమ్ ఈజ్ వెరీ థ్రిల్డ్. ఎందుకంటే మాకు ఎప్పుడు ఒక డైరెక్టర్గా ఎక్కడ ఒక హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుందంటే మేము అనుకుంది వేరు, కానీ వెన్ దేవి గారు వచ్చి చూసినా కానీ, రాజు గారు వచ్చి చూసి, ఎనీబడి హూస్ కమింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, పోస్ట్ ప్రొడక్షన్ సినిమా వెళ్ళింది. సో అక్కడ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మాత్రం వీఆర్ ఆల్ సూపర్ ఎక్సైటెడ్. యా, బికాస్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్, అదొకటే రీజన్.
కామెడీ టైమింగ్ కాదండి. నరేష్ గారు ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ చేశారు. ఆయన కామెడీ అనే ఒక లేబుల్ పడింది కానీ, బట్ హీఈస్ అన్ బ్రిలియంట్ యాక్టర్. ఇప్పుడు మీరు గమ్యం చూసుకున్నా కానీ, శంభో శివ శంభో చూసుకున్నా కానీ, ద వే హీ కెన్ ఇమోట్ టు అ క్యారెక్టర్ ఆయన కనుక తీసుకుంటే, అండ్ ఆ క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంటుంది కథలో. అండ్ దేస్ అ లాట్ ఆఫ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి చాలా డెప్త్ ఉంటుంది, ఒక కథ ఉంటుంది. సో దెర్ ఇస్ బికాస్ బేసిక్లీ వెన్ వీ గాట్ అ థాట్, ఐ గాట్ అ థాట్ దట్ ఒక ఈవినింగ్ పడుకున్నప్పుడు మేము కథ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అంటే నరేష్ గారు బాగుంటుంది అనిపించింది. టీమ్కి చెప్పాను, వాళ్ళు ఎక్సైట్ అయ్యారు. సో దట్స్ హౌ ఇట్ ఆల్ built up. I should actually thank Naresh Garu for taking up the character and doing it, and thank Pooja for the way she took the character of Pooja only. Of course, cinema lo kuda Pooja ane tana peru. The way she took the character, everybody, you'll see characters on the film. You won't see the actors. That is the great thing about a film అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళ ఇమేజ్ అవన్నీ మర్చిపోయి క్యారెక్టర్స్ కనిపించినప్పుడే ఐ థింక్ దట్స్ వేర్ వీ కెన్ థింక్ దట్ ఎస్, అండ్ అదే చూస్తారు మీరు ఈ సినిమాలో. దిల్ రాజు గారితో చేస్తూనే ఉంటాను సినిమా. దిల్ రాజు గారి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో సినిమా టికెట్ల కోసం గంటలు కూర్చునేవాడిని. అంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఆయన లోపల కూర్చునేవారు, ఇలా అనేవాళ్ళు. సో ఇక్కడికి ఇప్పుడు మా జర్నీ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇది సాగుతూనే ఉంటుంది. వీఆర్ ఫ్యామిలీ బేసిక్లీ. రాజుగారు నాకు ఫ్యామిలీ. ఆయన అంకుల్ అని పిలుస్తాను, ఎందుకంటే అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది కాబట్టి అది అలాగే పిలుస్తాను. సో వీఆర్ ఫ్యామిలీ. ఆర్ జర్నీ విల్ కీప్ కంటిన్యూయింగ్. ఫెంటాస్టిక్, అమేజింగ్. అంటే నిజంగా ఒక సూపర్ స్టార్ అంటే ఆయన ఇచ్చే సపోర్ట్ అండి, ఒక డైరెక్టర్కి ఇచ్చే సపోర్ట్. కానీ ఒక సీన్ చెప్తే ఆ మార్నింగ్ వెళ్ళి ఇద్దరం కూర్చొని ఆ క్యారవాన్లో నేను సీన్ చెప్తుంటే ఆయన ఫేస్లో కనిపించే ఒక హై ఉంటుంది చూసారా, అదే నాకు. ఐ టెల్ హిమ్ ఆల్సో, సార్ దోస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై డే వెన్ ఐ కమ్ అండ్ టెల్ యూ ద సీన్. అండ్ మనం సీన్ చెప్తున్నప్పుడే ఆయన ఫేస్లో ఆ ఇమోషన్, ఆ ఇమోటింగ్ కనిపించేస్తుంటుంది మనకి. అండ్ ఐ థింక్ ద వే హీ కమ్స్ ఆన్ టు ద ఇన్ టు ద సెట్, అండ్ అక్కడ నిల్చుంటారు అంతే ఆయన. హీల్ జస్ట్ స్టాండ్ దేర్, హీల్ జస్ట్ కీప్ అబ్జర్వింగ్, హీల్ జస్ట్, అంటే దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఆఫ్టర్ అచీవింగ్ సో మచ్ స్టార్డమ్. యూ వాంట్ సీ అ సూపర్ స్టార్ ఆన్ ద సెట్ అండి. యూ విల్ జస్ట్ సీ మహేష్ గారు యాజ్ అ పర్సన్, జస్ట్ ఒక పర్సన్. దెర్ ఇస్ నథింగ్ అరౌండ్ హిమ్. హీ జస్ట్ కమ్స్, అంటే అంత దట్ మచ్. ఐ థింక్ దట్స్ వై he's a superstar today, because of his dedication, and it was an amazing experience. Thanks to him for his trust, ఇందాక చెప్పానుగా, and నమ్మకం and support.